నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు భారతదేశం అంతా కూడా సేవాభావంతో సేవా వారోత్సవాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి వారం రోజుల పాటు భారతదేశం అంతా కూడా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన దేశం కోసం ధర్మం కోసం అవతరించినటువంటి ఒక మహానుభావుడు మహాపురుషుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఎలా లూటీ చేశారో దోచుకున్నారని. మన ప్రధానమంత్రి 11 సంవత్సరాలకి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే ఇంతటి చిన్నపాటి అవినీతి లేక మరి ఎక్కడ కూడా ఆలోచన లేక మరి దేశం కోసం అహర్నిశలు కృషి చేసి ఈ దేశ ప్రజల కోసం 140 కోట్ల మంది భారత ప్రజల కోసం మరి ప్రపంచంలోనే అగ్ర నాయకుడిగా మరి ప్రపంచంలోనే ఏ నాయకుడికి లేనంత గౌరవం విలువ ఏ యొక్క సర్వేలు తీసుకున్న మొదటి స్థానంలో నరేంద్ర మోడీ గారు. మరి ఈ రకమైనటువంటి ప్రధానమంత్రి మనకు మన నాయకులకి దేశ ప్రజలకు లభించడం గర్వకారణం. అందువల్ల ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మరి అదేవిధంగా మరి ఈ దేశం కోసం మనందరి కోసం ఆయన పని చేయాలి. ఇంకా కూడా ఆయనకి భగవంతుడు ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న శ్రీకాళహస్తీశ్వరుడు ఆయనకి ఇంకా బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి మన కోసం ఈ దేశ ప్రజల కోసం ఇంకొక 10 సంవత్సరాలు ఆయన మన కోసం పనిచేయాలా అనేసి ఆ ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు ఆయన మీద ప్రత్యేకమైన పూజలు కావచ్చు, అదే రకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ పాలు పంపిణీ కావచ్చు, రొట్టెలు పంపిణీ కావచ్చు, అదే రకంగా ఈరోజు మరి ఇక్కడ పాత బస్టాండ్ కూడలి వద్ద మరి వందల మందికి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా సేవాభావంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు పార్థసారథి గారు, అదే కాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ గారు, మరి మేళగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, టౌన్ అధ్యక్షుడు గరికపాటి రమేష్ గారు, ఏడున్నటువంటి అయ్యప్ప గారు, మా నాయకులు దొరబాబు గారు, అదేవిధంగా వినోద్ గారు, పోరాయ్ గారు, అందరూ కండ్రిగ ఉమా గారు, అదే ఉమాసింగ్ గారు, అమర్ గారు, ప్రతి ఒక్కరికి వాసు యాదవ్ గారు, ఢిల్లీ బాబు గారు, శైలజ గారు, ఇట్లా అందరూ కూడా నాయకులందరూ కూడా వారు స్వచ్ఛందంగా మా యొక్క నరేంద్ర మోడీ జన్మదినాన్ని ఒక అద్భుతంగా సేవాభావంతో పండుగలా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం.